హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ సదగూడ సతీష్ కుమార్. మేము రేమర్ సీరామ్ జేహామ్ షెడ్స్కి ఆర్డర్ చేస్తాం, అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్యాబ్రిక్ అలౌడ్ సప్లైర్స్. మనకి ఏంటంటే అండి, ఆల్రెడీ మీకు మన ఐటమ్ వచ్చింది. బెడ్షీట్స్ 4, 6, 5, 6, 6, 6 దివాన్ సెట్స్ మొత్తం వచ్చింది. మొత్తం ఢిల్లీ బెడ్షీట్స్ అండి. మీకు జైపూర్కి, ఢిల్లీకి, బాంబే ఐటమ్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఏంటంటే, ఇప్పుడు బాంబడింగ్ అనేది మనకి ఏంటంటే ప్రింటెడ్ బెడ్షీట్స్. అది మనకి క్లాత్ కొంచెం పలచగా ఉంటుంది, స్మూత్గా వస్తుంది, బయట కంప్యూటర్ ప్రింట్ చేస్తారు. జైపూర్ కూడా ఏమవుతుంది, మీకు అలా క్లాత్ పలచగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఎక్కువ కాలం మనీకి రాదు, కలర్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జైపూర్. ఈ ఢిల్లీ బెడ్షీట్స్ ఏంటంటే మనీకి చాలా కాలం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఫంక్షన్ వేర్ ఇవన్నీ అనుకోండి, ఫంక్షన్కి అలా వాడదాం అనుకుంటే కనుక బాంబడింగ్ చాలా లుకింగ్ బాగుంటుంది. కానీ రోజు మనం డైలీ వాడాలనుకుంటే బెడ్షీట్స్ వారం మార్చాలి. యాక్చువల్లీ రూల్ మన సైన్స్ ప్రకారం కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా మనం కంపల్సరీ మార్చాలి. ఎందుకంటే దానిలో జెమ్స్ మనం అట్లా మార్చుకుంటున్నాము, బెడ్షీట్స్ కూడా అలాగే మార్చి తీసుకోవాలి. పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ కంపల్సరీ మార్చాలి. మన బట్టలకి ఎలా అయితే మనకి జెమ్స్ ఎలా ఉంటాయో బ్యాక్టీరియా, అలాగే మీకు బెడ్షీట్స్ కూడా అట్లాగే ఉండిపోతుందండి. సో మ్యాక్సిమం మీరు కుదిరితే వారానికి 2 సార్లు, కుదిరిన వాళ్ళు వారానికి ఒకసారి మార్చుకోండి. ఇంకా ఎక్కువ అనేది నెలకల మార్చే వాళ్ళు ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే వారానికి ఒకసారి మార్చుకుంటే బెడ్షీట్ చాలా బెటర్. ఎందుకంటే మన హెల్త్ కోసమే అండి, వేరే ఏం కాదు. మనం బెడ్షీట్ మార్చుకుంటే మన హెల్త్ బాగుంటుంది, ప్లస్ మనకి బెడ్షీట్ మార్చిన ప్రతిసారి కూడా చాలా లుకింగ్ బాగుంది అనిపిస్తూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇట్లా మీకు రకాలు ఉన్నాయి. ఏంటంటే ఎలా వాడదాం, రోజువారీకి మీకు మన్నిక కావాలి అంటే కనుక నాకు తెలిసి ఢిల్లీ బెడ్షీట్స్ అని వస్తాయి. మీకు మా దగ్గర ఉన్న ఐటమ్స్ అవి కొంచెం క్లాత్ మందం వస్తుంది, కానీ డార్క్ షేడ్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంది అంటే కనుక బాంబడింగ్ స్టైల్ వెళ్ళిపోండి. అవి ఏంటంటే క్లాత్ పలుచుగా ఉంటే మనకి ఎక్కువ రాదు, రేటు కూడా ఎక్కువ ఉంటుంది. లేదండి నేను కొంచెం నాకు అంత బడ్జెట్ లేదు, తక్కువ ఉంది బడ్జెట్, ప్లస్ నాకు మనకి ఎక్కువ కావాలని రావాలి, ఒక బెడ్షీట్ తీసుకుని 3 years 4 years 5 years రావాలనుకుంటే మీరు ఢిల్లీ బెడ్షీట్స్ తీసుకుని వాడుకోవచ్చు. జైపూర్ కూడా వాడచ్చు, కానీ జైపూర్ ఏమవుతుందంటే మీరు పిల్లల పైకి కూర్చున్నా చేసినా కొంచెం కదిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పలచగా ఉంది క్లాత్, కొంచెం మందం ఎక్కువ రాదు, దానివల్ల కొంచెం కదిలిపోతూ ఉంటుంది. డిజైన్స్ కూడా వెరైటీ రావు, ఇంచుమించు అన్నీ ఒకేలా ఉంటాయి. ఈ ఢిల్లీ బెడ్షీట్స్ ఏమవుతాయంటే కొంచెం మనకి మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది, అలాగే కొంచెం క్లాత్ మందం ఉంటుంది, మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. అన్ని సైజులు వస్తూ ఉంటాయి, అన్ని రకాలుగా వాడుకోవచ్చు. మీకు కొంచెం ఒక్క మైనస్ ఏంటంటే దాని మైనస్ కూడా మనకి క్లాత్ మందం. అది బాంబడింగ్ ఏదేమవుతుంది, క్లాత్ పల్చన వస్తుంది, మన్నిక తక్కువ వస్తుంది. మీకు డిజైన్స్ అనేది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మన దగ్గర వచ్చి ఇంకోటి ఏంటంటే దీనిలో రకాలు ఉంటాయండి. 4, 6, 5, 6 కింగ్ సైజ్, క్వీన్ సైజ్ అంటూ ఉంటారు. 4, 6, 5, 6 అంటే 4, 6 సింగిల్ కార్డ్ అండి. యాక్చువల్ సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఓన్లీ బెడ్షీట్స్ అమ్ముతూ ఉంటాము. అది మీకు 4, 6 సైజ్ అలా వస్తుంది. అంటే దివానికి అది మాత్రం మల్టీపర్పస్ అండి. మీకు దివానికి వాడుకోవచ్చు, 4, 6 బెడ్కి వేసుకోవచ్చు, లేదంటే కప్పుకోవచ్చు. 4, 6 ఫోల్డింగ్ వెళ్తుందా అంటే 4, 6 బెడ్ కనుక మీకు 4 inches పాత మోడల్ బెడ్స్ అయితే ఫోల్డింగ్ వెళ్తుంది. మీకు బెడ్ సైజ్ 4 inches కన్నా ఎక్కువ ఉంటే కనుక ఫోల్డింగ్ అయితే కన్ఫర్మ్ వెళ్ళదు. ఇప్పుడు మనం ఏం చేస్తారు, మాకు 4, 6 ఉంది అనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలి, మీడియం బెడ్ 5, 6 తీసుకోండి. ఎందుకని 5, 6 అంటున్నామంటే మీరు కనుక బెడ్ సైజ్ అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్ బెడ్ వచ్చేసి హైట్ 4 మొత్తం అంతా 6 feet ఉంటుంది ఎవరికైనా. 4 అంటే 4 feet వెడల్పు అండి. 4 feet వెడల్పు 6 feet పొడవు ఉన్నప్పుడు మీకు 4 సరిపోతుంది. బట్ బెడ్ మందం వచ్చి మనకి 4 inches ఉంటే 4 పక్కా సరిపోతుంది. అలా కాకుండా 6 inches 7 inches పరుపు కూడా వాడుతున్నారు ఇప్పుడు. ఆ 6 inches 7 inches పరుపు వాడితే ఏమవుతుందంటే ఇంటూ 6 inches అటు 6 inches అంటే ఇంకో 1 feet పెరుగుతుంది. అప్పుడు మీకు ఫోల్డింగ్ వెళ్ళకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, చూసుంటారు. సో అలాంటి కూడా 5, 6 తీసుకున్నారు అనుకోండి, మనకి ఈ 4 మంచాలు 5, 6 తీసుకుంటే ఫోల్డింగ్ వెళ్తుంది. అలాగే సేమ్ అండి వయసు వస్తే మనకి ఏంటంటే 5, 6కి 6, 6 వెళ్ళండి. 6, 6 మంచానికి 9, 9 తీసుకోండి. మాక్సిమం 9, 9 ఇండియాకి అంతమంది తయారైతే లేదు. అలాగే దివాన్ సెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 5, 6 చెప్పాను, 5, 6 మన బెడ్ కూడా ఇంతే. 4 inches మీ బెడ్ కనుక మందం 4 inches ఉంటే కనుక యాజ్ ఇట్ సైజ్ తీసుకోవచ్చు. అంటే 4, 6కి 4, 6, 5, 6కి 5, 6, 6, 6కి 6, 6 అలా తీసుకోవచ్చు. లేదంటే నా బెడ్ సైజ్, నా పరుపు మందం, బెడ్ సైజ్ అంటే మీకు లెంత్ విత్ కదా హైట్, పరుపు మందం వచ్చేసరికి నాకు 6 inches 9 inches ఉందంటే కనుక నెక్స్ట్ సైజ్కి వెళ్ళండి. సో ఏమవుతుందంటే మీకు దానివల్ల పరుపు కింద ఫోల్డింగ్ బెడ్షీట్ వెళ్తుంది. దానివల్ల మీకు వేసిన బెడ్ షీట్ కదలకుండా ఉంటుంది. చాలా కాలంలో అలాగే ఉంది, కదలకుండా. అయితే రోజు మీరు సరి చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మీకు బెడ్ సైజ్గా గుర్తుంచుకొని మీ బెడ్ హైట్ బాక్స్ సైజ్ బెడ్ మందం కనుక 4 అంగుళాలు ఉంటే 4, 6 సేమ్ యాజ్ ఈక్వల్ చేసుకోండి. 4 inches కన్నా ఎక్కువ 6 inches 9 inches ఉంటే కనుక నెక్స్ట్ సైజ్ అంటే 4, 6కి 5, 6, 5, 6కి 6, 6, 6, 6, 9, 9 అలా తీసుకోండి. దీనిలో కూడా మీకు చెప్పాం కదా, రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉంటాయి. బట్ ఈయన ఇంకా రేట్లు వచ్చాక మీకు మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇంక మనం ఏంటంటే మొత్తం వీడియోలో వెళ్తాం. ఒకసారి ఐటమ్స్ చూపిస్తాను, ఐటమ్స్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి 4 hour సైజ్ అండి. అంటే మీకు ఓన్లీ బెడ్షీట్ చెప్పాం కదా, 4 hour సైజ్ వస్తుంది. ఈ పిల్లో కవర్స్ అయితే రావట్లేదు మన దగ్గర, ఓన్లీ బెడ్షీట్. దీనిలో సుమారు నా దగ్గర ఒక 20 నుంచి 50 డిజైన్స్ వరకు ఉన్నాయి. అన్ని ఇలాగే వస్తాయి. పిల్లో మొత్తం ఢిల్లీ ఐటమ్స్ ఇవన్నీ. మీకు 4, 6 అయితే ఓన్లీ బెడ్షీట్. పిల్లో కవర్స్ అవి ఇది మీకు 4, 6 మంచానికి కానీ, దివాన్ సెట్కి కానీ, లేదంటే కనుక కప్పుకోవడానికి కానీ, జర్నీ పర్పస్ కానీ అన్నిటికి బాగానే ఉంటుంది.
నెక్స్ట్ ఇది వచ్చి మీడియం బెడ్ అంట. మీడియం బెడ్ వచ్చేసి 5-6 సైజ్. మీడియం అంటే 5-6 సైజ్ వస్తుంది. పిల్లో కవర్స్ వస్తాయి మనకి, 2 పిల్లో కవర్స్ బెడ్షీట్ వస్తుంది. సైజ్ 5/6. ఇది మీరు ఏంటంటే 4 మంచం తీసుకొని అది 4 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే వాడుకోవచ్చు. లేదా కనుక 5-6 బెడ్ ఉన్న వాళ్ళకి 5-6 బెడ్ 4 ఇంచెస్ బెడ్ వాళ్ళకి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దివాన్ సెట్ చెప్తాను. ఇది వచ్చేది ఇది డబుల్ కాట్, ఇది క్వీన్ సైజ్ అంటాం. డబుల్ కాట్కి 2 పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ వస్తుంది. ఇది కూడా మనకేంటంటే డబుల్ బెడ్ కనుక 4 ఇంచెస్ బెడ్ ఉన్న వాళ్ళకి ఇది వాడుకోవచ్చు. డబుల్ బెడ్ 4 లేదంటే ఇంకా ఎక్కువ ఉందంటే అప్పుడు కింగ్ సైజ్ వెళ్ళిపోండి. లేదా 5-6 బెడ్ కొంచెం పెద్ద సైజ్ ఉంటే ఇలా వాడుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, నేను వివరం చెప్తా ఉంటాను. ఇది దివాన్ సెట్ అండి. దివాన్ సెట్ మీనింగ్ అంటే కొంతమందికి దివాన్లో సెట్ మొత్తం వాడతారు, అంటే బోస్టర్స్ కుషన్స్ అన్నీ వాడతారు. వాళ్ళకి ఇది అనమాట. ఇది ఒక బోస్టర్, ఇది కుషన్స్ 3 వస్తాయి మనకి. 3 కుషన్లు వస్తాయి, ఒక బెడ్షీట్ వస్తుంది, 2 బోస్టర్లు వస్తాయి. సో అది మొత్తం 6 పీస్ సెట్ అనమాట. అంటే ఎన్ని దివాన్ సెట్ మొత్తం వాడే వాళ్ళకి ఇస్తాము. సెట్ మొత్తం వాడిన వాళ్ళకి ఇలా ఓన్లీ బెడ్షీట్ ఇస్తాము. అలా అయినా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు. ఏదో ఓన్లీ బెడ్షీట్. బట్ దీని నుంచి తీసైతే మీకు దివాన్ సెట్లో నుంచి బోస్టర్స్ క్వశ్చన్స్ తీసైతే, ఎందుకంటే విడిగా బోస్టర్స్ క్వశ్చన్ మాకు వెళ్ళవు కాబట్టి ఇలా సెట్ తీసుకున్న సెట్ ఇస్తాము. సెట్ వద్దన్నప్పుడు విడిగా ఓన్లీ బెడ్షీట్ ఇస్తాము. అలానే వాడుకో. సైజ్ అంటే సైజ్ 2 ఒకటి అండి. దివాన్ సెట్కి ఎంత సైజ్ అయితే వస్తుంది బెడ్షీట్, మీరు ఓన్లీ బెడ్షీట్కి ఇది కూడా అంత సేమ్ సైజే వస్తుంది. మీకు ఎక్కువే వస్తుంది. సో ఎక్కువ వస్తే మనకైతే ప్రాబ్లం లేదు, తక్కువ వస్తే ఇబ్బంది పడతాం, ఎక్కువ వస్తే ప్రాబ్లం లేదు కదా. సో మీకు ఏంటంటే ఈ ప్యాటర్న్లో మనకి ఢిల్లీ ఐటమ్స్లో ఇంచుమించు 4-5 రకాలు ఉన్నాయి కదా. 4-6, 5-6, 6-6 దివాను, ఇన్ని రకాలు ఉన్నాయి. దీనిలో మీకు రేట్లు అనేది మీకు నెక్స్ట్ ఇంకా వీడియోలు చూసి చెప్తాను. కానీ బిల్ రాలేకపోవడం రేట్లు చెప్పలేకపోతున్నాను అండి. ఏ ఐటమ్ వచ్చినాయి బెడ్షీట్లే ఇవన్నీ. సరే గుడ్డు చూద్దాం, ఏమొచ్చింది చూద్దాం, తెలిసింది మనకు కూడా. కొత్తగా తెలియదు బెడ్షీట్లు, దివాన్ సెట్లు కూడా రావాలి. దివాన్ సెట్లు బెడ్షీట్లు 5-6, 6-6 అన్నీ రావాలి. చూద్దాం ఒకసారి ఏమొచ్చిందో. కొత్త మనకు అర్థమైంది. 3 పేర్లు అంటే అసలు కన్ఫామ్గా 5-6 పేరు వేసుకుంటాడు. నేను బెడ్షీట్లు పేరండి మొత్తం. దివాన్ సెట్లు బెడ్షీట్లు ఇది కూడా కొట్టాయి. ఇవి కూడా కట్ చేసి చెప్తా, ఫ్రీగా ఉంటుంది. కింద కూడా కట్ చేసి ఇది ఓపెన్ చేయి. పైగా చెప్తా తీ. కట్ చేయ వచ్చింది. ఓకేనా. ఇది 6-6 అనుకుంటా మొత్తం అన్నీ. అవసరం అది వచ్చేసిలే. ఇది డబుల్ బెడ్ అనుకుంటా ఐ థింక్. డబుల్ బెడ్ ఇది డిజైన్స్. ఇది చక్కగా కనుకో. ఇది ఒకటి ఓకే పెట్టు. పెట్టు పెట్టు. అది ఇది డబుల్ బెడ్. పెట్టు. మొత్తం డబుల్ బెడ్ అయితే ఓకే. ఇవన్నీ డబుల్ బెడ్. ఇంక ఇవన్నీ ఏంటంటే నీకు దివాన్ కూడా ఏ ఉంటాయి. చూసుకున్నాం, మనం చేసుకుందాం ఒకసారి, మళ్ళీ అది ఓపెన్ చేద్దాము. రామ్ తీయొక ఐటమ్, ఈ ఐటమ్ కూడా చూద్దాం సార్. మొత్తం ఏంటి తెలిసింది మనకు కూడా. కట్ చేసే ఖచ్చితంగా తెలియదు ఏమి ఉందనేది. ఏమో 5-6, 6-6 చెప్తే మనకు అర్థమవుతుంది అసలు ఐటమ్స్ ఏమున్నాయి. అది
మొత్తం ఢిల్లీ బెడ్షీట్స్ 6 వారు వచ్చింది, దివాన్ రావాలి 5 వారు 2 సైడ్లు పెట్టాము. 6 వారు నీకు ఏంటంటే 400 వరకు సరిపోద్ది పాత బెడ్, లేదా 5 వారు బెడ్ ఫోల్డింగ్ అవుతుంది, 6 ఇంచెస్ ఉన్నా 9 ఇంచెస్ ఉన్నా. లేదంటే కనుక మీకు 5 వారు తీసుకుంటే 5 వారు 4 ఇంచెస్ సరిపోతుంది. మెయిన్ ఇప్పుడు మనకి ఏంటంటే 5 వారు 6 వారు దివాన్ 3 వస్తాయి కాబట్టి 5 వారు మంచానికి సరిపోతుంది. ఒక 5 వారు కనుక మీకు 6 ఇంచెస్ బెడ్ 9 ఇంచెస్ బెడ్ ఉంటే కనుక 6 వారు సైజ్ తీసుకోండి. అంటే రావడం ఏంటంటే జనరల్గా 6 వారు అంటూ ఉంటాం కానీ ఎక్కువ సైజులో వస్తుంది. మీకు 5 వారు అంటే 6-6.5 వస్తుంది, 6 వారు 7-7.5 వస్తుంది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీ యొక్క పరుపు పొడవు వెడల్పు తీసుకొని, అది కాకుండా బెడ్ బాక్స్ అంటారు కదా, అదే మన బెడ్ మందం అయితే ఉంది అది కూడా కొలుచుకొస్తే దాన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా మనం ఇవ్వగలం. ఎందుకంటే ఇలా అయితే మనకి జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క సైజు ఇంచెస్ బెడ్స్ వాడుతున్నారు, 6 ఇంచెస్ బెడ్ 9 ఇంచెస్ బెడ్ వాడుతున్నారు కాబట్టి తెలియదు. చూద్దాం నేను వచ్చినాయి చాలే దా. దివానా ఇవన్నీ ఓకే, మొత్తం దివాన్ సెట్స్ ఇదేసే, మొత్తం దివాన్ సెట్స్ అనమాట. మొత్తం దివాన్ ఓకే, నేను దివాన్ సెట్స్ అని మొత్తం అన్నీ. దివాన్ వేరే కలిపాడు, దివాన్ అయినా మొత్తం దివానే కానీ మొత్తం దివాన్ సెట్స్ ఓకే ఓకే. నేను దివాన్ సెట్స్ ఓకే. పడిపోతుంది అంతేనా? ఇది కూడా ఓపెన్ చేద్దాం, పని అయింది. ఓపెన్ చేసి పని అయిపోతుంది. ఇది కూడా ఏం దివాన్ సెట్స్ ఇలా డిజైన్ వచ్చి ఉంటున్నాయి మొత్తం. డిజైన్ బాగానే ఉన్నాయి, కొత్తగా డిజైన్ రెగ్యులర్ బ్లాక్ రెడ్ కానీ డిజైన్ బాగానే ఇచ్చాడు. ఈ పైకి ఎత్తిద్దాం, వస్తుంది పైకి ఎత్తామా ఇలా పైకి ఎత్తే ఫ్రీగా వచ్చింది కొంచెం. ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇదైతే 5 వారు ఉంటుంది, ఇంకా అది 6 వారు ఇది దివాన్ ఉంది, ఇంకా 5 వారు సైజ్ ఉంటుంది నాకు. ఇంకా 5-6 సరిపోతుంది. మన దగ్గర 4-6 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 4-6 ఉన్నాయి, 5-6 దివాన్ ఇవన్నీ. 99 అంటే ఈ మోడల్ 99 తీసుకోరు కాబట్టి ఎక్కువ తెప్పించాం. 99 బాగానే ఉంటాయి, బట్ ఈ రేట్ ఖర్చు అయిపోద్ది ఖర్చు. ఓకేనా? 5-6 ఇవి చూడు ఒకసారి. 5-6 5-6 డిజైన్స్ ఇవన్నీ. మనకి మళ్ళీ సేమ్ కార్డ్స్ సేమ్ వస్తాయి, ఎన్నిసార్లు కార్డు ఎన్నిసార్లు. कोई पकड़ दीजिए पकड़ लाल ఓలే ఇంతేనా? ఓకే, మొత్తం 5 ఇవన్నీ 5-6 ఇది 5-6 ఇది 6-6 దివాన్ సెట్స్. ఓకే, అయితే బాగానే ఉన్నాయి.
చూసారు కానీ వీడియో ఇంతవరకు యాక్చువల్లీ ఎన్ని కూడా నేను పాత వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము, ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ అయిన వాళ్ళు మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా కొత్త మనకి ఏంటంటే ఈ వీడియోస్ పాతవి కానీ మొత్తం సబ్స్క్రిప్షన్ చూసుకోండి. మాకు ఇది వచ్చే అడ్రస్ కూడా మారిందండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ ఉంది www.vijayshore.in. అలాగే మాది అడ్రస్ కూడా కొత్త అడ్రస్ మారిందండి. నేను అయితే కనుక పా దానిలో ఏమవుతుందంటే నేను ఉండను, కొత్త బ్రాంచ్లో నేను ఉంటాను. నన్ను కలవాలనుకున్నా, నా వీడియోస్ చూడాలనుకున్నా, మొత్తం నా గురించి సజెషన్ కావాలన్నా మీరు అక్కడ ఆ షాప్కి రావచ్చు. ఇది విజయవాడలోనే. పాస్ షాప్కి షాప్ అప్రాక్స్ కిలోమీటర్ దూరం అండి, పెద్ద దూరం ఏం కాదు. ఎక్కడంటే ఏలూరు రోడ్ అండి. ఏలూరు రోడ్ వచ్చేసరికి మా విజయటాక్ సెంటర్ ఉంటుంది. విజయటాక్ సెంటర్ దగ్గర సోనో విజన్ ఆపోజిట్లో రామ మందిరం అని ఉంటుంది. రామ మందిరం సందులోకి వస్తే కోటైమిస్ అని ఉంటుంది. కోటైమిస్ పక్కనే బెసైడ్ ఆనుకుని పెట్టాము. సేమ్ అది మీకు ఏమవుతుందండి, యాక్చువల్ మీకు ప్రజెంట్ నేను చేసే వీడియో ఓల్డ్ షాప్లో చేస్తున్నాను. ఇది కొంచెం మాది ఓన్ బిల్డింగ్ వల్ల మీకు ఇదంతా స్టోర్ గదులుగా ఉంటుంది. న్యూ స్టోర్ ఏమవుతుందంటే కొంచెం పెద్ద షాప్లో తీసుకున్నాం, 400 సెఫ్ట్ తీసుకొని ఒకటి షోరూమ్లో పెడుతున్నాము. కస్టమర్స్కి ఏమవుతుందంటే మెయిన్ ప్యాటర్న్ కూడా కారణం ఏంటంటే లుకింగ్ అనేది మీకు ఏమవుతుందంటే ఇదంతా మాది అప్రాక్స్ ఒక 7 రూమ్స్. ఇవన్నీ మీకు కొద్దిగా గదులు ఉండడం వల్ల కస్టమర్స్ కూడా అర్థం కావట్లేదు. సో అర్థం అవ్వని ఆలోచనలో నేను ఏంటంటే ఒక కొత్త షాప్ పెట్టి మొత్తం అంతా ఒకే దగ్గర పెట్టామనుకోండి, కస్టమర్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూయింగ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఆలోచనలో కొత్తగా షాప్ పెడుతున్నాము. అది కూడా మీకు నన్ను కలవాలంటే అక్కడ రావచ్చు. చెప్పే అడ్రస్ మీకు విజయవాడ ఏలూరు రోడ్డు విజయటాక్స్ దగ్గర రామందిరం సోనో విజన్ ఆపోజిట్ రామందిరం ఉంటుంది. రామందిరం సందులోకి వస్తే ఆనుకొస్తుందండి, మెయిన్ రోడ్ కాదు, ఏలూరు రోడ్లోనే. సందులోకి వస్తే మీకు ఏమవుతుందంటే కోటైమిస్ అని వస్తుంది. అక్కడ ఎవరైనా చెప్తారు కోటైమిస్ అంటే దాని పక్కనే మన షాప్ కనబడుతుంది, రేమాండ్ హోల్సేల్ షాప్ అని కనబడుతుంది. ఇదే పేరు ఉంటుంది సార్, రేమాండ్ హోల్సేల్ షాప్ అని ఉంటుంది. మీ డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ కూడా ఉంది చెప్పాను మీకు. వెబ్సైట్ వచ్చేసరికి vijayshore.in. అలాగే మీకు మార్నింగ్ 10:30 AM టు నైట్ 9 PM దాకా ఉంటాను. సండే కూడా ఉంటాం, కావాలంటే ఇబ్బంది లేదు. మీరు నాకు ఫోన్ సండే ఒకసారి సాటర్డే ఫోన్ చేస్తారండి, ఇబ్బంది అంతగా ఏం లేదు. ప్రెసెంట్ అయితే మీకు ఏంటంటే ఈ వీడియోస్ అయితే ఎంతవరకే కానీ ఇలా చేస్తూ ఉంటాను. మీకు ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో హ్యాక్ అని చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయగలుగుతున్నాను. ఉంటా అండి, నమస్తే. మీ శతకోటి సతీష్ కంపన.